హలో క్రియేటర్స్, యూట్యూబ్ నుంచి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావటం జరిగింది. షార్ట్ వీడియోస్ కి ఇక మీదట యూట్యూబ్ సెర్చ్ ద్వారా కూడా డైరెక్ట్ గా వ్యూస్ వస్తాయని మీకు తెలుసా? వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఈ రోజు ఈ వీడియోలో యూట్యూబ్ రీసెంట్ గా రిలీజ్ చేసిన 7 మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫేస్ క్యామ్ లేకుండానే మీ నార్మల్ ఫోటోని వీడియో లాగా మార్చే ఏఐ టూల్ నుండి మన తెలుగు వీడియోలకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ ఆడియోలు అండ్ అలాగే థంబ్నెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో ప్రాక్టికల్ గా చూపించబోతున్నాను. ఈ అప్డేట్స్ మీ ఛానల్ యొక్క వ్యూస్ ని, రీచ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. లైక్ చేసి హైప్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, యూట్యూబ్ అయితే క్రియేటర్స్ కోసం ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకొని వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేవే కావు, లాస్ట్ ఫ్యూ మంత్స్ లో అండ్ అలాగే లాస్ట్ ఇయర్ ఏమేమి అప్డేట్స్ ఇచ్చింది యూట్యూబ్ అని చెప్పేసి ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేసేసాయండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి లైట్నెస్ డిటెక్షన్, అంటే ఫేక్ వీడియోలకి చెక్ అన్నమాట. ఎవరైనా మీకు తెలియకుండా మీ ఫేస్ ని వాడి లేదా మీ వాయిస్ ని తీసుకొని ఏఐ ద్వారా వాళ్ళు ఫేక్ వీడియోలు చేసినట్లయితే యూట్యూబ్ వాళ్ళని కనిపెట్టేస్తుంది అనమాట. కనిపెట్టి మీకు నోటిఫికేషన్ అయితే పంపటం జరుగుతుంది. మీరు అడిగితే ఆ వీడియోని యూట్యూబ్ డిలీట్ కూడా చేస్తుంది. ఈ అప్డేట్ అయితే నాకు పర్సనల్ గా చాలా బాగా అనిపించింది. బికాస్ ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ కి ఒక డౌట్ ఉంటది, లోపల భయం కూడా ఉంటది. అరే మనం ఛానల్లో వీడియోస్ పెడుతున్నాం కదా, మన వీడియోస్ ని ఎవరైనా మిస్లీడ్ చేస్తున్నారేమో, ఏం చేస్తున్నారో, మన ఫేస్ ఎక్కడైనా యూజ్ చేస్తున్నారు అనేసి ఒక డౌట్ అయితే ఉంటది. సో ఇప్పుడు ఆ బాధ లేకుండా ఈ అప్డేట్ ద్వారా ఎవరైనా అలా క్రియేట్ చేసినా కూడా మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనం ఆ వీడియోని డిలీట్ చేసే ఛాన్స్, అంటే మనం యూట్యూబ్ కి ఇన్ఫార్మ్ చేస్తే అడిగితే ఆ వీడియోని డిలీట్ చేస్తుంది. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అప్డేట్ కి సంబంధించి మెయిల్ కూడా వచ్చి ఉంటది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ కు సంబంధించిన అప్డేట్ అన్నమాట. మీ అందరికీ తెలిసిందే, మన థంబ్నెయిల్ ఎంత బాగుంటే మనకు అంత మంచి వ్యూస్ అయితే రావటం జరుగుతుంది అనమాట. ఇది వరకు యూట్యూబ్ 2 MB దాటితే థంబ్నెయిల్ సైజు తీసుకునేదైతే కాదు, కానీ ఇప్పుడు ఏకంగా 50 MB వరకు లిమిట్ అయితే పెంచడం జరిగిందనమాట. అంటే మీరు ఎంత మంచి హెచ్డి క్వాలిటీ పిక్ ఇచ్చినా కూడా థంబ్నెయిల్ అయితే తీసుకోవటం జరుగుతుందన్నమాట. దీనికి మీరు ప్రత్యేకించి ఎటువంటి సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇది వరకు ఎలా అయితే వైటీ స్టూడియో ఆర్ డెస్క్ టాప్ లో మీరు థంబ్నెయిల్ ఎలా అయితే ఇస్తున్నారో సేమ్ అలానే ఇవ్వండి. ఇక్కడ హై రెజల్యూషన్ పిక్ ఇచ్చినా కూడా థంబ్నెయిల్ కింద అయితే తీసుకోవటం జరుగుతుంది. సో ఇది చాలా మంచి అప్డేట్. బికాస్ ఎందుకంటే మన థంబ్నెయిల్ ఎంత బాగా క్లారిటీగా ఉంటే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మన వీడియో ఓపెన్ చేయటం జరుగుతుంది, మనకు ఎక్కువ వ్యూస్ అయితే రావటం జరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసి చాలా మంది సెల్లులలోనే చూసేవాళ్ళు ఇది వరకు, కానీ ఇప్పుడు టీవీలలో కూడా యూట్యూబ్ ని చూస్తున్నారు. కాబట్టి టీవీలలో మన థంబ్నెయిల్ ఇంకా బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇది కూడా ఒక మంచి అప్డేట్ అనే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆటో క్యాప్షన్స్ అన్మ్యూట్. ఈ అప్డేట్ ఏంటి అంటే, సపోజ్ మీరు ఇలా ఒక వీడియో చూస్తూ ఉన్నారు. వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా లేదా ఫ్రెండ్స్ వచ్చినా లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఫోన్ వచ్చి రే సౌండ్ తగ్గిరా అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు కదా. ఇలాంటి టైంలో ఇప్పుడు మీరు ఇట్లా వాల్యూమ్ తగ్గించేశారు అనుకోండి, ఇలా ఆటోమేటిక్ గా మీరు వాల్యూమ్ తగ్గించిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు మీ వీడియో పైన క్యాప్షన్స్ అనేవి రావటం జరుగుతుంది. సో ఆ వీడియోలో ఏమైతే మాట్లాడుతున్నారో అవి క్యాప్షన్స్ రూపంలో మీకు రావటం జరుగుతుంది. ఇప్పుడు వీడియో మనం వాల్యూమ్ స్టాప్ చేయగానే ఏం చేస్తారు, బ్యాక్ వెళ్ళిపోతారు లేదా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు వాల్యూమ్ తగ్గించినా కూడా అక్కడ క్యాప్షన్స్ రావటం వల్ల చదువుతూ మన ఫుల్ వీడియో చూసే ఛాన్స్ అయితే ఉంది. దీనివల్ల మనకు యావరేజ్ డ్యూరేషన్ పెరుగుతుంది, వ్యూస్ కి వ్యూస్ వస్తాయి. సో ఇది కూడా ఒక మంచి అప్డేట్ అని చెప్తాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ కి సంబంధించిన అప్డేట్. కొంతమంది క్రియేటర్స్ అయితే ఇలా బాధపడే వాళ్ళు, ఇలా డౌట్ కూడా అడిగేవారు, అక్క ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేశాం కదా, ఇంకా అప్కమింగ్ డేస్ లో అసలు ఈ వీడియోకి వ్యూసే రావక్క, అట్లనే ఉండిపోతాయి, ఎందుకు ఈ వ్యూసే రావట్లా అని చెప్పేసి ఇట్లా డౌట్ అడిగారనమాట. సో ఇప్పుడు ఆ బాధ లేకుండా మనకు అప్కమింగ్ డేస్ లో కూడా మన షార్ట్ వీడియోస్ కి యూట్యూబ్ సెర్చ్ ద్వారా డైరెక్ట్ గా వ్యూస్ తీసుకొచ్చి పెట్టే అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ పేరే షార్ట్స్ వెరైటీ గ్రిడ్. అంటే ఇప్పుడు ఇది వరకు యూట్యూబ్ లో ఎవరైనా ఏదైనా ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ లాంగ్ వీడియోస్ మాత్రమే కనిపించేవి, కానీ ఇప్పుడు ఈ అప్డేట్ ద్వారా మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కూడా మనకు షార్ట్ వీడియోస్ కూడా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు సపోజ్ నేను వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ లో హౌ టు డూ థంబ్నెయిల్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నా చూడండి. హౌ టు డూ థంబ్నెయిల్స్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మనకు షార్ట్ వీడియోస్ కూడా కనిపించాయి. మీరు ఇదే కాదు ఏదైనా కూడా సెర్చ్ చేయండి, మీకు షార్ట్
షార్ట్ వీడియోస్ కూడా కనిపిస్తాయి. సో చూడండి, మన థంబ్నెయిల్ వీడియోనే స్టార్టింగ్ లో ఉంది. సో ఇక్కడ మీకు ఇలా క్లిక్ చేసి వాళ్ళు వీడియో చూడాలి అంటే మీరు షార్ట్ వీడియోకి కూడా థంబ్నెయిల్ అనేది పెట్టుకోవాలి. షార్ట్ వీడియోస్ కి థంబ్నెయిల్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి మన ఛానల్లో వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి చూడండి. లేదా మీరు ఆ వీడియోలో ఏదైనా మంచి ఫ్రేమ్ ఉందా, ఆ ఫ్రేమ్ నన్నా మీరు షార్ట్ వీడియోకి థంబ్నెయిల్ లాగా సెట్ చేసుకోండి. బికాస్ ఎందుకు అంటే అలా షార్ట్ వీడియో కనిపించినప్పుడు వాళ్ళకి మంచిగా కనిపించింది అనుకోండి, ఆ వీడియోలో ఉన్న మ్యాటర్ ఏముంది అని చెప్పేసి మీరు థంబ్నెయిల్ రాసి పెడితే వెంటనే క్లిక్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, నేను పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది పైన వాళ్ళకి థంబ్నెయిల్, వెంటనే క్లిక్ చేస్తారు, చూస్తారు. అలా మీరు కూడా షార్ట్ వీడియోస్ కి థంబ్నెయిల్ కూడా పెడితే ఇంకా మంచి వ్యూస్ అయితే రావటం జరుగుతుంది. సో లాంగ్ వీడియోసే కాకుండా ఇప్పుడు షార్ట్స్ కూడా యూట్యూబ్ సెర్చ్ లో ఏదైనా సెర్చ్ చేయగానే షార్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఇలా మనకు షార్ట్ వీడియోస్ కి కూడా అప్కమింగ్ డేస్ లో వ్యూస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అప్డేట్ కూడా షార్ట్ వీడియోస్ కి సంబంధించిన అప్డేటే. సో ఈ అప్డేట్ నేమ్ వచ్చేసి యాడ్ మోషన్ ఫీచర్ అన్నమాట. ఈ అప్డేట్ అయితే ఏదైతే ఉందో ఫేస్ క్యామ్ లేకుండా వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ అప్డేట్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక నార్మల్ ఫోటోని ఇచ్చారు, ఫోటోని ఇస్తే ఇక్కడ మనకు వీడియో జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. మనకి ఎలా కావాలంటే అలా మనకు కావాల్సిన టాపిక్ ని బట్టి మనం ప్రాంప్ట్ ఇస్తే ఫోటోని కూడా వీడియో లాగా జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో ముందుగా మీరైతే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. సో యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు మీ పిక్ అయితే ఇవ్వండి. సో పిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన మీకు ఫోటో టు వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే సో ఇలా వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని ఇన్బిల్ట్ గా కొన్ని ప్రాంప్ట్స్ వస్తాయన్నమాట. సో ఇవి కూడా మీరు ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ఉన్న ప్రాంప్ట్స్ ని కూడా మీరు ట్రై చేయొచ్చు, లేదా మీకు ఏదైనా మీరు ఎలాగైతే కావాలి అనుకుంటున్నారో మీ టాపిక్ ని బట్టి మీరు ఇక్కడ మ్యాటర్ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, సేమ్ అలాగే మనకు వీడియో అయితే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, జస్ట్ జనరల్ గా చూద్దాం ఎలా మనకి ఇది వర్కౌట్ అవుతుంది అనేది చూడండి. సో ఇప్పుడు మనం ఇక్కడ పిక్ ఇచ్చాను. ఇప్పుడు నేను తిరుమలలో ఉండేటట్లు, తిరుమలలో వీడియో తీసినట్లు నాకు వీడియో కావాలి. ఐ వాంట్ ఇక్కడ నేను జస్ట్ ర్యాండమ్ గా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా, చూద్దాం. ఇలా మనకు 100% అయిపోయిన తర్వాత మనకు వీడియో అయితే రెడీ అవుతుంది. సో చూడండి, మనకు వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటది, ఇలాంటి వీడియోస్ మానిటైజేషన్ అవుతాయా కాదా అని చెప్పేసి. ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఇలా వీడియో జనరేట్ చేసిన తర్వాత వదిలేయకూడదు, మీరు ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట. వాయిస్ ఓవర్ ఇస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ మీకు చూపించాను కదా, ఇక్కడ మీరు వాయిస్ ఓవర్ మీద ట్యాప్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్డేట్ ఏంటి అంటే చెప్తాను. ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నారు కదా, తప్పు కదా. క్రియేటర్ గా ఉండి లైక్ చేయకుంటే చాలా తప్పు, లైక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మల్టీ లాంగ్వేజ్ ఆడియో అండ్ అలాగే థంబ్నెయిల్స్ అన్నమాట. అంటే మన తెలుగు వీడియోకి హిందీ, ఇంగ్లీష్ ఆడియోలు యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే థంబ్నెయిల్స్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడు మన తెలుగు వీడియో ఉంది, హిందీ పీపుల్ కి కనిపించినప్పుడు హిందీ టైటిల్ లో, హిందీ థంబ్నెయిల్ లో కనిపిస్తే, థంబ్నెయిల్ లో టెక్స్ట్ హిందీ ఉంటే వాళ్ళు ఈజీగా ఓపెన్ చేసి చూస్తారు. అలా ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ లో మన వీడియో కనిపించింది అనుకోండి, మనకు మంచి వ్యూస్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటది. ప్రతి లాంగ్వేజ్ ఆడియన్స్ దగ్గరికి కూడా మన వీడియో వెళ్తది. డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్స్ కూడా మనకు సబ్స్క్రైబర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా చాలా మంచి అప్డేట్. సో ఇప్పుడైతే దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మీరు క్రోమ్ లో మీ వైటీ స్టూడియో అయితే లాగిన్ అవ్వండి. డెస్క్ టాప్ వర్షన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో సబ్ టైటిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ వీడియోకి అయితే ఆడియో చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు యాడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటది. సపోజ్ అక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హిందీ ఉంది అనుకోండి, కుడి వైపున ఉన్న ఆడియో ఆప్షన్ కింద అక్కడ ఆ హిందీ ఆడియో ఫైల్ ని అప్లోడ్ చేయండి. అక్కడ వేరే వేరే భాషల థంబ్నెయిల్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ హిందీ కానీ ఇంగ్లీష్ అలా మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వచ్చు. సో ఇలా మనకు డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్స్ వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోండి. సో ఇవి అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయి, ఏ అప్డేట్ బాగా నచ్చింది, ఏ అప్డేట్ ని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ లైక్ చేయకుంటే లైక్ చేసి హ్యాక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.